నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. నిన్న నైటు ఒక హృదయ విదారక ఘటన మనం చూడటం జరిగింది. సికింద్రాబాద్ పరిధిలో వారాసిగూడలో ఒక దారుణం చోటు చేసుకుంది. తల్లి చనిపోయి సుమారు 8 రోజులు అవుతుంది. ఆ తల్లి శవంతోనే ఇద్దరు కుమార్తెలు అదే ఇంట్లో నివాసం ఉన్నారు. 8 రోజుల పాటు ఒకే ఇంట్లో నివాసం ఉన్నారు. సో వాసన భరాయించలేక పక్కింట్లో వాళ్ళు వచ్చి ఏమైంది? ఏం జరుగుతుందని పైన చూస్తే ఆమె చనిపోయింది. ఈ ఇద్దరు పిల్లలొచ్చేసరికి గొంతు కోసుకొని, చేతులు కోసుకొని ఉన్నారు. సో చాలామంది ఏమంటున్నారంటే, ఆ ఏరియా వాసులు ఏమంటున్నారంటే, లోపల క్షుద్ర పూజలు చేశారు, చేతబడి చేశారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడుతున్నాయి. అసలు ఏం జరిగింది ఆ ఏరియాలో ఆ రోజు? హైదరాబాద్ అంటే గ్లోబల్ సిటీ. హ్మ్. విజ్ఞానానికి మరో పేరు. సాంకేతిక పరిజ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్. హైటెక్ సిటీ లాంటి సెంటర్స్ ఉన్నాయి. ఐటీ హబ్‌గా హైదరాబాద్ ఉంది. ఇది రూపాయికి ఒకవైపు. మరోవైపు నాణ్యానికి మరోవైపు అంటాం కదా! నాణ్యానికి మరోవైపు ఏందంటే అజ్ఞానం. ఒకవైపు విజ్ఞానం, మరోవైపు అజ్ఞానం. హ్మ్. ఇదే హైదరాబాద్‌లో చేతబడి లాంటి మూఢనమ్మకాలు, ఇదే హైదరాబాద్‌లో క్షుద్ర పూజలు లాంటి మూఢనమ్మకాలు అవి కూడా కనపడతా ఉన్నాయి. ఇక నువ్వు చెప్పిన సంఘటన అలాంటిది. హ్మ్. చల్లి చనిపోయి 8 రోజులు అవుతుంది. శవంతోనే ఇంట్లో గడుపుతున్నారు. పైగా ఎవరో చుట్టుపక్కలోళ్ళు గమనిస్తే తప్ప ఆ విషయాన్ని బయటికి చెప్పని పరిస్థితి. కంపు వాసన భరించలేక చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం రావటం ఫలితంగా తర్వాత ఈ పిల్లలు ఎక్కడో ఉన్నటువంటి లోకల్ బీఆర్ఎస్ లీడర్‌ని కలిసి మాకు ఈ కార్యక్రమాల కోసం డబ్బులు కావాలని అడిగినప్పుడు అతనికి అనుమానం వచ్చి చేతులు కోసుకున్నారేంటి, మెల్ల కోసుకున్నారేంటి ఈళ్ళు, అక్కడక్కడ ఉన్నయేంటి, అసలు ఏం జరిగింది ఇంట్లో అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయడం ఫలితంగా చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. హ్మ్. ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచం విజ్ఞానంలో ముందుకెళ్ళి ఇతర గ్రహాల మీద కూడా మనం రాకెట్ పంపించి అక్కడ ఏమున్నాయో తెలుసుకునే పరిస్థితుల్లో కూడా ఇంకా చేతబడుల గురించి, ఇంకా క్షుద్రపోతుల గురించి, ఇంకా ఇతర విషయాల గురించి మనం వింటున్నామంటే బాధాకరం. భక్తి ఉండొచ్చు, భక్తి చాదస్తంగా మారకూడదు, చాదస్తం పిచ్చిగా మారకూడదు. ఇవాళ పిచ్చిగా మారుతుంది అనేటువంటిది బాధాకరమైన పరిస్థితి. అంటే ఒకటి గత 3 రోజుల నుంచి చనిపోయిన 2 రోజుల నుంచి ఆ ఇంట్లో 2 కుక్కలున్నాయి. ఆ కుక్కలు డైలీ ఏడుస్తూనే ఉన్నాయంట. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నాయని చెప్తున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. 8 రోజుల నుంచి 6 రోజుల పాటు ఆ కుక్కలు ఏడుస్తూనే ఉన్నాయి. అయినా సరే వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. తర్వాత ఇంటి చుట్టుపక్కలోళ్ళొచ్చారు. లోపల తలుపులు తెరిచి చూడంగానే మొత్తం వాసన, చిన్న చిన్న మీరు చెప్పినట్టు ఇందాకలా క్షుద్ర పరీక్షలు చేసినట్టుగా ముగ్గులేసి అయన్నీ ఉన్నాయంట. సో అసలేంది? యెస్. నువ్వు వెళ్ళొచ్చావు అక్కడికి. హ్మ్. వాళ్ళతో మాట్లాడొచ్చావు. వినటానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. గతంలో కూడా హైదరాబాద్‌లో మనం విన్నాం. ఏదో అమావాస్య రోజు ఏదో నరబలిస్తే మంచి జరిగిద్దనే పేరుతో నరబలి సంఘటన కూడా ఉప్పల్ దగ్గరలో జరిగింది. అవును. అంటే ఒకేపేమో ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్‌ని మనం వేరే రకంగా ఊహిస్తూ ఉంటాం. కానీ అదే హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటన జరగటం అనేటువంటిది నిజంగా బాధాకరం. సో, ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం. హ్మ్. చదువుకున్న వాళ్ళు కూడా మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోవటం. తిరుపతిలో ఆ మధ్య కాలంలో ఒక సంఘటన జరిగింది. హ్మ్. ఒక ప్రొఫెసర్ చదువుకున్న వ్యక్తి, భార్యాభర్తలు ఇద్దరు ప్రొఫెసరే. వాళ్ళకున్న పిల్లల్ని బలిచ్చారు. ఎందుకు? వాళ్ళకేదో తప్పు జరిగింది. వాళ్ళకి మళ్ళా ఆత్మలుగా తిరిగి మళ్ళా వస్తారు. శివుడి దగ్గరికి పంపిస్తున్నా అనే పేరుతోటి క్షుద్ర పూజలు చేసి వాళ్ళని బలిచ్చారు. పిల్లల్ని చంపేసుకున్నారు. హ్మ్. అసలు ఉదారకమైనటువంటి సంఘటన జరిగింది. పిల్లల్ని చంపటం అనేటువంటిది చాలా బాధాకరం. మరి చదువుకున్నోళ్ళే, మరి చదువుకోనోళ్ళు కూడా కాదు. హ్మ్. అదే చెప్పట్లేదు. భక్తి మంచిదే, నో డౌట్. భక్తి ఉండాలి, భయము ఉండాలి, భక్తి ఉండాలి. కానీ భక్తి చాదస్తంగా మారకూడదు. చాదస్తం సైకోతనంగా మారకూడదు. సైకోతనంగా మారుతుంది అనేటువంటిది. ఇప్పుడు ఈ తల్లిది కూడా, ఇక్కడ జరిగినటువంటి తల్లిది కూడా అక్కడ తిరుపతిలో పిల్లల్ని తల్లిదని చెప్పినట్టు ఇక్కడ తల్లిని పిల్లలేమన్నా చంపారా? హ్మ్. ఇక్కడ వీళ్ళ సంఘటనలో వీళ్ళు డిప్రెషన్‌లోకి వెళ్ళి రకరకాల మైండ్ సెట్‌తో ఉండి ఏమన్నా తల్లినేమన్నా చంపారా? ఆ సంఘటన కూడా తేలాల్సుంది. మరి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు నీకేం చెప్పారని నాకు తెలీదు గానీ హ్మ్. తల్లినేమన్నా చంపారా అనేటువంటిది కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంటే 8 రోజుల నుంచి అసలు ఆ ఇంట్లో ఉండడానికి వాళ్ళిద్దరికి దేనికి ఇది ఏంది? ఏమొస్తది? అంటే వాళ్ళు ఏ పిచ్చిలో ఉన్నారో, ఏ నమ్మకాల్లో ఉన్నారో, దేన్ని నమ్ముతున్నారో తెలీదు గదా! ఇప్పుడు నమ్మకాలంటే పురాణం గురించి చెప్పొచ్చు మనం. వేదం గురించి చెప్పొచ్చు మనం. భగవద్గీత గురించి, రామాయణం గురించి చెప్పొచ్చు మనం. నమ్మకాల వరకు చెప్పడానికి అవకాశం ఉంది. కానీ మూఢనమ్మకాలు నమ్మేవాడికి ఏం నమ్ముతున్నాడు, ఎంతవరకు నమ్ముతున్నాడు, ఎలా నమ్ముతున్నాడు, దేన్ని నమ్ముతున్నాడు అది తెలిస్తే గాని మనం చేయలేం. ఏదైనా ఇదో సైకలాజికల్ ప్రాబ్లమ్. మెంటల్లీ, సైకలాజికల్‌గా వాళ్ళు బాగా లేరు. వాళ్ళకి వైద్య పరీక్షలు అవసరం. వాళ్ళు పిచ్చితనంలో, మూఢత్వంలో, మూర్ఖత్వంలో ఉన్నారు. వాళ్ళని బాగు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అనేటువంటిది నేను గుర్తిస్తున్నమాట. అంటే వాళ్ళు కానీ ఒక లెటర్ రాసారంట. ఆ లెటర్‌లో ఆ ఇంటి ఓనర్ పేరు, పోలీసుల పేర్లు, అదేవిధంగా వాళ్ళ మేనమామ పేర్లు, మరొక ఇద్దరు ముగ్గురు పేర్లయితే ఆ లెటర్‌లో ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. అసలు ఆ లెటర్ ఎందుకు రాసి ఆమె చనిపోయిందంటారు?
లెటరు ఏమని రాసింది అని తెలిస్తే పోలీసు వివరాలు ప్రకటిస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఉమ్, కానీ ఇప్పటికైతే అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అసలు అది ఆమె చనిపోయిందా, చంపేశారా? ఉమ్, చంపేసిన తర్వాత ఒకవేళ నిజంగా చనిపోయి ఉండుంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు సమాచారం ఇచ్చి ఉండేవాళ్ళు కదా. కానీ వాళ్ళు చంపేసి మళ్ళీ ఆమె బతికొస్తుందనే ఆలోచనలో ఉండుంటారు వాళ్ళు. ఉమ్, వాళ్ళు చంపేసి ఇప్పుడు తిరుపతి సంఘటన నాకు గుర్తొస్తుంది. తిరుపతిలో కూడా పిల్లల్ని చంపేసి తిరిగి బతికొస్తారనుకున్నారు వాళ్ళు. ఉమ్, ఇక్కడ కూడా తల్లిని చంపేసి మళ్ళీ తల్లి బతికి వస్తుంది అని అనుకుంటుంటారు. తల్లి బతికి వస్తే వాళ్ళ కష్టాలు తీరిపోతాయి. శివుడి దగ్గరికి వెళ్ళి ధనాన్ని పట్టుకొస్తుంది. ఏదో వాళ్ళు ఏదో నమ్ముతుంటారు కదా పిచ్చి నమ్మకాల్లో నుంచి. అలాంటివి ఏమైనా నమ్మి దేవత దగ్గర లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి సంపద సిరి పట్టుకొని వస్తే దేవుడి దగ్గర ఏదో ఇలాంటివి ఏవో ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ ఆత్మలుగా వస్తారు. ఏ ఉంటాయి. లేకపోతే 8 రోజులు 9 రోజులు ఎందుకు చెప్పరు? ఖచ్చితంగా ఇలాంటి నమ్మకాల్లో నుంచి ఇది జరిగి ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా ఈ నమ్మకాలని సహించాల్సిన అవసరం లేదు. ఈ మూఢ నమ్మకాలను పోగొట్టాలి. నిజానికి మన చదువులు కూడా ఉమ్, ఏదో ర్యాంకుల కోసం, మార్కుల కోసం కొనసాగుతున్న చదువులుగా ఉన్నాయి తప్ప, విజ్ఞానాన్ని నేర్పే చదువులుగా, వాస్తవాలని చెప్పే చదువులుగా, శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేసే చదువులుగా మన చదువులు లేవు. దానివల్లే పిచ్చి పైత్యాన్ని జారుతుంది. ఉమ్, ఈ మధ్యకాలం చూస్తున్నాం కదా, ఫలానా ముహూర్తాన్ని పెళ్లి చేసుకోకపోతే అనర్థాలు జరిగిపోతాయి. ఉమ్, పెళ్ళిళ్ళు విడాకులు అయితాయట ముహూర్తాన్ని పెళ్లి చేసుకోకపోతే. ఏ ముహూర్తాన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం విడాకులు కావట్లేదా? తర్వాత ఫలానా రోజు దైవ దర్శనం జరగకపోతే ఇంక లేదు, అసలు పుణ్యాలే రావు. ఆ పేరుతోటి తొక్కిసినట్టు చనిపోవటాలు. ఫలానా పుణ్యస్థానం చేయకపోతే కుమ్మెరాలు. అవును. ఆ పర్టికులర్ క్షణంలో ఇక పుణ్యస్థానం చేయకపోతే కొంపలు మునిగిపోతాయి. అసలు పాపాలు పోవు, పుణ్యాలు రావు. ఈ మూఢత్వంలో నుంచి, ఈ మూర్ఖత్వంలో నుంచి తొక్కిసినట్టు ఎంతమంది చనిపోయారు మనం చూస్తాం. దాదాపు 40 మంది చనిపోయారు. ఉమ్, అసలు ప్రాణాలే పోయినాయి కదా. పాపం పోవటమే, పుణ్యం రావటం తర్వాత దేవుడు ఎరుగు. ఉన్న ప్రాణం పోయింది కదా. ఉమ్, ప్రాణం పోయిన తర్వాత ఇక పాపం పోవటం ఎక్కడ, పుణ్యం రావటం ఎక్కడ? సో ఉమ్, కాబట్టి జనం కొంత లాజికల్గా ఆలోచించే మార్గాలు ఎంచుకోవాలి. ఏ దేవుడు కూడా ఈ పర్టికులర్ క్షణంలో చేస్తేనే, ఇలా చేస్తేనే నేను వరాలు ఇస్తానని ఏ దేవుడు చెప్పడు. ఏ మతమైనా, ఏ దేవుడైనా, ఏ నమ్మకమైనా చెప్పేది ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మం నేను రక్షిస్తుంది. అంటే ధర్మం కోసం నువ్వు కట్టుబడి ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటాడు తప్ప, పిచ్చితనంలోకి, మూర్ఖత్వంలోకి, మూఢత్వంలోకి వెళ్ళి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు అనేది మాత్రం మనం ప్రజలకు చెప్పదలుచుకున్నాం. అంటే యాక్చువల్గా వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే ఇద్దరు కూడా మంచి జాబులు చేస్తున్నారు. ఒక అమ్మాయి వచ్చేసరికి ఒక బట్టల ఫ్యాక్టరీలో మంచి లీడింగ్ పొజిషన్ ఉంది. ఇంకొక అమ్మాయి వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. సో అంత చదువుకొని కూడా ఎందుకు ఇలా చేస్తారంటారు? అదే చెప్పట్లేదు. చదువుకున్న చదువులకి వాళ్ళకున్న మైండ్ సెట్‌కి సంబంధం లేదు. చదువుకున్న చదువులు మార్కుల కోసం, ర్యాంకుల కోసం చదువుకున్న చదువులే వాళ్ళయి. దాని ద్వారా వాళ్ళు విజ్ఞానాన్ని పొందలేదు. అజ్ఞానాన్నే పొందారు. ఓకే. వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని వాళ్ళు చదువుకున్న చదువులు తొలగించలేకపోయినాయి. అందుకని చదువులను కూడా తప్పుపడుతున్నా. చదువులే సరిగా ఉండుంటే, చదువులే శాస్త్రీయ దృక్పథాన్ని నింపగలిగే పరిస్థితుల్లో ఉండుంటే, మన రాజ్యాంగంలో చెప్తారు క్లియర్‌గా. మన శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవటం వ్యక్తి యొక్క బాధ్యత. ప్రతి మనిషి కూడా శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవడం మన బాధ్యత ఓకే. రాజ్యాంగం ప్రకారం. కానీ ఆ బాధ్యతని మనం మర్చిపోతున్నాం. దాన్ని కల్పించాల్సిన బాధ్యత మన చదువులు మర్చిపోతున్నాయి. ఆ ఫలితంగా ఇలాంటి మూఢత్వంలోకి, మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఒక సైకలాజికల్ థింకింగ్‌లోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఇప్పుడు చదువుకున్నోడు సరైనటువంటి ప్రేరణతో లేకపోవడం ఫలితంగా, సరైన విజ్ఞానంతో లేకపోవడం ఫలితంగా ఎవడన్నా వచ్చి ఒక జ్యోతిష్కుడో, లేదా ఇంకొక ప్రాస్టరో, లేదా ఇంకొక దర్గా మెయింటైన్ చేసే అతను వచ్చేసి అది ఏదో 4 మాటలు, ఒక 4 అబద్ధాలు కలిపి నిజాలని చెప్పాడనుకో, ఆ నిజాలతో పాటు అబద్ధాలను కూడా నమ్మే పరిస్థితి. ఓకే. నీకు ఈ పూజ చేస్తే నీకు వెంటనే లక్ష్మీదేవి కటాక్షం వస్తుందనుకో, లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆ పని చేసేస్తాడు. ఆ క్షుద్ర పూజ కావచ్చు, న్యూడ్ పూజ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అంటే ఇది చేయటం తప్ప ఒప్ప అనేది ఆలోచించి డెసిషన్ తీసుకునే పరిస్థితి అంత విజ్ఞానం అతనికి లేకపోవడం కారణం. అది పేరు చదువుకుంటాడు, పేరుకి మంచి జాబే చేస్తుంటాడు. కానీ అది అతని లైఫ్ స్టైల్‌కి, అతని మైండ్ సెట్‌ని విజ్ఞానవంతంగా శాస్త్రీయ దృక్పథంలో నిలపగలిగే చదువు కాదతనిది. ఓకే. రైట్. థ్యాంక్ యూ అండి.